పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే మనశంకర వరప్రసాద్ గారి సినిమా. భారీ అంచనాల మడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది. విడుదలైన నాటి నుంచి కూడా పాజిటివ్ టాక్తో కలెక్షన్ల రూపంలో ఈ సినిమా దూసుకు వెళుతూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు కలెక్షన్ల రూపంలో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టినటువంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే నిలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ 7 రోజుల కలెక్షన్ చూసుకున్నట్లయితే 300 కోట్ల రూపాయలు పైగా వసూలు సాధించినట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుస్తూ ఉంది. అలాగే అతి కొద్ది రోజుల్లోనే 400 కోట్ల క్లబ్లో కూడా ఈ సినిమా చేరబోతుందనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఇక నైజాంలో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి మనం ఓవరాల్గా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే నైజాం వరకు ఈ సినిమా గ్రాస్ రూపంలో ఎంత కలెక్ట్ చేసింది, అలాగే షేర్ రూపంలో ఎంత కలెక్ట్ చేసింది, ఇవన్నీ మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దేవిప్రియ గారు అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా గుర్తింపు ఉన్నటువంటి మూర్తి గారు, ఆయన కలం పేరుగా దేవిప్రియ అని ఉంటుంది. ఆయన తన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్ట్ ప్రకారంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా నికార్సైనటువంటి నైజాం అంకెలు ఇవి అంటూ కొన్ని అంకెలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ అంకెలు ఏంటనేది చూస్తే 6వ రోజు 6 రోజుల గ్రాస్ కనుక చూసుకున్నట్లయితే కేవలం నైజాంలో 50 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే అది గ్రాస్. 6 రోజుల నెట్ కలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే 42 కోట్ల 50 లక్షల రూపాయలు ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది నెట్ రూపంలో. ఇక షేర్ రూపంలో కనుక చూసుకున్నట్లయితే 6 రోజుల షేర్ కలెక్షన్ వచ్చేసి 28 కోట్ల 86 లక్షల రూపాయలు నైజాంలో మనశంకర వరప్రసాద్ గారి సినిమా సొంతం, అంటే ఈ వసూళ్లను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నైజాంలో ఇప్పటి వరకు చూసినటువంటి ప్రేక్షకుల సంఖ్య మొత్తంగా చూసుకున్నట్లయితే 20,50,000 మంది మనశంకర వరప్రసాద్ గారి సినిమాని వీక్షించినట్లుగా ఆయన ఈ పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అలాగే కంగ్రాట్స్ అనిల్ రావుపూడి, సాహో గారపాటి, అలాగే సుష్మితా కొనిదల అంటూ ప్రొడ్యూసర్లు ఉద్దేశించి ఆయన కంగ్రాట్స్ చెప్తూ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే కేవలం నైజాంలోనే ఈ సినిమా భారీగా సత్తా చాటుతూ గ్రాస్ రూపంలో 6 రోజుల్లో 50 కోట్ల కలెక్ట్ చేయగా నెట్ రూపంలో 6 రోజుల్లో 49 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసింది. అలాగే షేర్ రూపంలో చూసుకున్నట్లయితే 6 రోజుల్లో 28 కోట్ల 86 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతోపాటుగా ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ని కూడా ఆయన పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి మనం విశ్లేషణ కనుక చేసుకుంటే ఉత్తరాంధ్రలో 6-7 రోజుల కలెక్షన్ కేవలం చూసుకున్నట్లయితే 1,71,00,000 షేర్ వచ్చినట్లుగా 6వ రోజు 7వ రోజు అంత షేర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర వరకు 12 కోట్ల, అంటే దాదాపు 12 కోట్ల 99 లక్షలు, 1 లక్ష తక్కువ 13 కోట్ల రూపాయలు, అది కూడా వితౌట్ జిఎస్టీ అక్కడ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. జిఎస్టీతో కలిపి కొన్ని అలాగే కలపకుండా మరికొన్ని తొలి వారంలోనే ఎంత పెద్ద రేటు సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అనేది చాలా గొప్ప విషయం అని అనిల్ రావుపూడికి ప్రేక్షక మహాశైల ముఖ చిత్రాలు ఎంతలా వెలిగిపోతున్నాయో, అంటే ఎంతలా వెలిగిపోయా చేశారో మరి అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతుంది, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది. ఓవర్సీస్లో కూడా మనశంకర వరప్రసాద్ గారు మునుపెన్నడూ చూడనటువంటి విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారు కృష్ణా జిల్లా 7వ రోజు షేర్ కనుక మనం చూసుకున్నట్లయితే 90 లక్షలు కలెక్ట్ చేసిందంట. కేవలం 7వ రోజు మాత్రమే 90 లక్షలు కలెక్ట్ చేసింది వితౌట్ జిఎస్టీ. అది బ్రేక్ ఈవెన్ డన్ విత్ జిఎస్టీ. సో కృష్ణా జిల్లాలో మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయిందట జిఎస్టీతో కలిపి. అలాగే ఉత్తరాంధ్రలో కూడా జిఎస్టీతో కలిపి అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది అని అయితే ఈయన పోస్ట్ ద్వారా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక దేవిప్రియ గారే ఈ
మనశంకర వరప్రసాద్ గారు సినిమా మీద ఒక పోల్ నిర్వహించడం జరిగింది. ఆ పోల్లో భాగంగా మనశంకర వరప్రసాద్ గారు ఇంత బ్లాక్ బాస్టర్ కావడానికి రీజన్ ఏంటి అని ఒక పోల్ నిర్వహించారు. ఆ పోల్లో భాగంగా మొదటి ఆప్షన్ మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా, రెండవది అనిల్ రావుపూడి గారి మ్యాజిక్, ఇక మూడవది సంక్రాంతి సీజన్, నాలుగవది పై అన్ని కారణాలు కలిపి. సో ఈ 4 కారణాల్లో ఏదై ఉండొచ్చు మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఇంత బ్లాక్ బాస్టర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటూ ఆయన పోల్ పెట్టడం జరిగింది. ఇక్కడ బ్లూతో హైలైట్ అయింది మనం క్లియర్గా చూడొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా వల్లే మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఇంత బ్లాక్ బాస్టర్ అయింది అంటూ ఆయన ఈ బ్లూతో దాన్ని హైలైట్ చేస్తూ పోస్ట్ పెట్టిన విధానంతో ఈ సినిమా ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా వల్లే హిట్ అయిందని చాలామంది భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజంగా సినిమా చూసిన వాళ్ళు చాలామంది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమా నడుస్తుంది అని, అందరూ వారి పరిధి మేరకు పాత్రలో అద్భుతంగా నటించారంటూ కూడా ఈ సినిమాకి మంచి అప్లాజ్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు కలెక్షన్ల రూపంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బద్దలవడం ఖాయం ఈ మనశంకర వరప్రసాద్ సినిమాతో అనేది వార్తలు వస్తుంది, సమాచారం అందుతుంది. దాంతోపాటుగా అతి త్వరలో మరికొద్ది రోజుల్లోనే ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా 400 కోట్ల క్లబ్లో కూడా చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.